హే గాయ్స్! ఇది చందనోత్సవం రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మేము సింహాచలం వెళ్ళాము. ఆ రోజు వ్లాగ్ ఇది. ఇక్కడ మా టామీకి అయితే ఫస్ట్ ఫుడ్ పెట్టేసి అప్పుడు వెళ్దామని చెప్పి ఫస్ట్ ఫుడ్ అయితే పెడుతున్నాను. కానీ అది చాలా అల్లరి చేసింది తినకుండా. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఒక మంచి కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నాను. అసలు మంచిగా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా. కానీ ఇక్కడ ఎండలు ఎలా ఉంటాయో ఫుల్ రష్గా ఉంటుంది జనాలు అని చెప్పి ఇంకా కాటన్ డ్రెస్ అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా స్కిన్ కేర్ చేసేసుకొని లంచ్ అయితే చేశాను. నా లంచ్ వచ్చేసి కర్డ్ రైస్ విత్ జీడిపప్పు ఫ్రై. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అయితే యాజ్ యూజువల్ క్యారీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ లిఫ్ట్ చేసుకున్నా. ఇంకా మా మమ్మీ ఒక మాట అన్నది. ఆ మాటకి ఇంక జడ వేసుకున్నాను. మా చెల్లి కూడా వేసుకుంటుంది. ఇంకా టామీని ఫుల్ ప్యాంపర్ చేస్తున్నాం అనమాట. వెళ్ళిపోతున్నాం కదా. మా మమ్మీ ఒక మాట అన్నాను కదా. అది ఏంటంటే హెయిర్ లిఫ్ట్ చేసుకుంటే నువ్వు ఒక దగ్గర నీ జుట్టు ఒక దగ్గర ఉంటుంది అని చెప్పింది. అంటే అంత రష్గా ఉంటుంది అని చెప్పింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇప్పుడు నాకు మిడిల్ ప్లేస్ ఇస్తారు. ఆ కార్నర్స్ ఎప్పుడు ఇవ్వరు. ఇంకా దారిలో అయితే ఫుల్ స్నాక్స్ కొనుక్కున్నాం అనమాట. అవి కార్ దిగక ముందే అవగొట్టేసాము. మా మమ్మీ ఏమనుకుందంటే అక్కడ మళ్ళీ లైన్లోకి వెళ్ళాక ఫుడ్ ఉంటుందో లేదా అని చెప్పి కొన్నది. అండ్ క్లైమేట్ చూసారా స్టార్ట్ అయినప్పుడు ఫుల్ సన్నీగా ఉంది. అండ్ ఇప్పుడు ఏమొచ్చి చాలా కూల్ అయిపోయింది. ఇంకా సింహాచలం దగ్గరికి రీచ్ అవ్వక ముందే దారంతా కార్లు ఉన్నాయి పార్క్ చేసేసి. ఇంకా అంత జనాలు ఉన్నారనమాట. ఇంకా మేము కూడా సింహాచలం రీచ్ అయిపోయాము. సో కార్ పక్కన పార్క్ చేసేది ఇంకా నడుచుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఫ్రీ బస్సెస్ అయితే ఈ రోజు ఒక్క రోజుకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఏసీ బస్సెస్ అనమాట. మన పర్సనల్ వెహికల్స్ ఏవి పైకి అలౌ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సులోనే పైకి వెళ్ళాలి. ఇంకా బస్సులో అయితే నాకు ప్లేస్ దొరకలేదు. ఇంకా పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇందుకీ మీరు దర్శనం చేసుకున్నారా? చేస్తే కామెంట్ చేయండి. ఇక నేను మా చెల్లి నామాలు పెట్టుకున్నాం అనమాట. అదే చూపిస్తున్నాం మేమిద్దరం ఇక్కడ. ఇంకా లైన్ అయితే చాలా పెద్ద ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి దగ్గర ఇలా ఒక స్టాప్ దగ్గర లెమన్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఇంకా బిస్కెట్స్ కానీ అలా దారంతా వెళ్ళిన వాళ్ళకి అలిసిపోకుండా ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవడానికి అస్సలు అలౌ చేయలేదు. ఫోన్లు అయితే మేము బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళాము. నేనైతే ఒకసారి కాట్ కూడా అయిపోయాను అనమాట. ఫోన్ లోపల పెట్టండి అని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు. అసలు లాక్స్ లో వచ్చారు జనాలు దర్శనం చేసుకోవడానికి. ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఏ బస్సెస్ అయితే మనం పైకి వచ్చామో మళ్ళీ అదే బస్ ఎక్కి కిందకైతే దిగిపోయాము. క్లైమేట్ అయితే ఇలా ఉంది. 1.5 hours పట్టింది దర్శనం అవ్వడానికి. అంతే. ఇంకా వీడియోకి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.